ఎల్బీ స్టేడియంలో ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ సలహాదారుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి నేషనల్ స్పోర్ట్స్ డే పోస్టర్ను, టీ-షర్ట్ను ఆవిష్కరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ 29న ధ్యాన్చంద్ జన్మదినం సందర్భంగా స్పోర్ట్స్ డేలో భాగంగా పోస్టర్ లోగో ఆవిష్కరించారు. ధ్యాన్చంద్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఆలోచన. ఇటీవల కొరియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ క్రీడా సంస్థలు క్రీడాకారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి తెలంగాణలో ప్రజాపాలనలో క్రీడాకారులను వారి నైపుణ్యాలను బయటకు తెచ్చే విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగా జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. రాష్ట్రం భవిష్యత్తులో క్రీడా రంగంలో నెంబర్ 1లో ఉండాలి. క్రీడా రంగంలో భవిష్యత్తులో పాఠశాల దశ నుంచి క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని, ఈ ప్రయత్నంలో భాగంగా క్రీడా దినోత్సవం ఘనంగా జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. 29న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి ధ్యాన్చంద్ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అన్ని జిల్లాల్లో క్రీడా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా తల్లిదండ్రుల స్పందన ముఖ్యం. పిల్లలను ప్రోత్సహించాలి. శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయ్యారు. స్పోర్ట్స్ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరుగుతోంది. కరీంనగర్లో కూడా స్పోర్ట్స్ స్కూల్ ఉంది. స్పోర్ట్స్ కార్యక్రమానికి తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా హృదయపూర్వకంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 29 నాడు జరగనున్నటువంటి స్పోర్ట్స్ డేకు ముందుగా పోస్టర్ ఆవిష్కరణ, లోగో ఆవిష్కరణతో పాటుగా ఈ యొక్క ధ్యాన్చంద్ యొక్క జన్మదినం ఆ రోజు. ఆ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా క్రీడల్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల కొరియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రీడా సంస్థలు, క్రీడాకారులతో కలిసిన తర్వాత తెలంగాణలో కూడా త్వరలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ప్రకటించిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మరొక్కసారి తెలంగాణ ప్రజా పాలనలో క్రీడాకారులను, క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ, అదేవిధంగా ఈ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభించడానికి గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండీ గారు, అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడ ఈరోజు రోహిన్ రెడ్డి గారు, మిగతా అధికారులందరూ కూడా ఒకటే ఆకాంక్ష, రాష్ట్రము భవిష్యత్తులో క్రీడా రంగంలో నెంబర్ 1 ఉండాలి. క్రీడా రంగాన్ని అన్ని రకాలుగా పాఠశాల విద్యార్థుల నుంచి ప్రోత్సహించాలనే సంకల్పంతో ఒక ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా ఈ క్రీడా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరపడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని 29 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్చంద్ గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒకటే సందేశం, ఈరోజు ప్రతి తల్లి, తండ్రి, ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, ఎన్ని పిలుపునిచ్చినా తల్లిదండ్రుల స్పందన, పిల్లలను ప్రోత్సహిస్తూ క్రీడల్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క క్రీడా దినోత్సవ వేడుకల ప్రారంభ దినం సందర్భంగా యువకుడు సోదరుడు శివసేన రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినారు. దేశంలో కూడా ఖేల్ ఇండియా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత అనేక రకాలుగా నిధులు కేటాయించేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే మన కరీంనగర్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అటువంటి ఇంకా అనేకంగా
ఏర్పాటు చేసి క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ ఆలోచనను మద్దతునియమని తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రులని విద్యార్థులని సందర్భంగా కోరుతూ ఈ శుభ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, ఎండీ గారిని, ఇతర అధికారులందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర శాసనసభాపతి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 29వ తేదీన జరగబోయే స్పోర్ట్స్ సందర్భంగా ఈరోజు లోగో ఆవిష్కరణ, అదేవిధంగా పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా, టీషర్ట్స్ ఆవిష్కరణ సందర్భంగా ఈ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, మరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ శివసేనారెడ్డి గారు, రోహిణి రెడ్డి గారు, ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి వాణి గారు, మరి ఎండి గారు సోనివాణి గారు, ఈ స్పోర్ట్స్ అథారిటీకి అడ్వైజర్గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్పోర్ట్స్కు సంబంధించిన వారందరూ, మీడియా మిత్రులు, మరి పత్రికా మిత్రులకు నా యొక్క నమస్కారం. మీకు తెలియంది కాదు, మీకు అన్నీ తెలుసు. ఇంతకుముందు నా ప్రభుత్వం 10 ఏళ్లలో స్పోర్ట్స్ని కానీ, స్పోర్ట్స్కు సంబంధించిన ఎల్వి స్టేడియం కానీ, అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియం కానీ నిర్వీర్యమైన సంగతి మీ అందరికీ తెలుసు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పోర్ట్స్కు పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ మధ్యకాలంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో కూడా క్రికెట్కు సంబంధించిన ఏం పేరైనా సిరాజ్, హైదరాబాద్ నివాసి నిఖత్ జరీనా, మరి సిరాజ్ ఇంటర్మీడియట్ ఉన్నా కూడా ఈ భారతదేశ క్రికెట్ లోపల మంచి పేరు ప్రసిద్ధులు గాంచిన దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎస్పీ ర్యాంక్ పోస్టు ఇవ్వడం జరిగింది. వారికి తగిన ప్రోత్సాహాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ స్థలం కానీ ఇంకా ప్రోత్సాహాలు కానీ, అదేవిధంగా ఇంకా జరిగినా కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇది కారణం ఏంటంటే స్పోర్ట్స్ను ప్రోత్సహించాలి తెలంగాణ లోపల. ఈ నిర్వీర్యమైన 2 గ్రౌండ్స్ను పెద్ద ఎత్తున మళ్ళా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో యువకుడైన శివసేనారెడ్డికి ఈ బాధ్యతలు అప్పచెప్పారు. మరి దాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. విద్య ఎంత ముఖ్యమో విద్యార్థులకు స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమని చెప్పేసి నేను భావిస్తూ మరొక్కసారి మీ అందరికీ